హై టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చనమాట. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయినాక మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్‌లు డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంది. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. ఇక ఏంటో వెళ్ళినట్టయితే ఎవరైతే ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనకు ఢిల్లీ పోలీస్ నుంచి మనకు నిన్న నవంబర్ 29న మనకు ఈవినింగ్ అయితే ఒక అమెండమ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అమెండమ్ అంటే ఏం లేదు బ్రదర్, మనకు ఎవరైతే ఆర్మీలో జాబ్ చేసి అంటే అగ్నిపథ్గా ఎవరైతే ఆర్మీలో జాబ్ చేసి అగ్నివీర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ వాళ్ళు ఢిల్లీ పోలీస్కి అప్లై చేసుకోవాలంటే ఆఫ్టర్ 4 years తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అని రిక్రూట్మెంట్లో కొన్ని చేంజెస్ అయితే చేయడం అయితే జరిగింది. వాటికి సంబంధించినటువంటి మనకు నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ వాటితో పాటు వాటిలోనే వచ్చేసి ఏంటంటే క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత అండ్ ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి, అదేవిధంగా మనకు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తాము అనేది ప్రతిదీ పిన్ టు పిన్ అయితే మనకు అమెండ్మెంట్లో మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ క్వాలిఫికేషన్ మనకు ఒకటి కావాలి, అది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరికైనా లేకపోతే మీరు ఇప్పటి నుంచి మీరు తీసుకొని పెట్టుకోండి. అది మీకు నోటిఫికేషన్ వచ్చే టైంకి మీకు అన్ని కూడా అవైలబుల్గా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఎనీవే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్, వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్టు మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకొని పడదు. అండ్ కంపల్సరీ మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలామంది వీడియోస్ని ఎండ్ వరకు చూడకుండా అవే రిపీటెడ్గా డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. ఇక ఏంటో వెళ్ళినట్టయితే మనకు ఢిల్లీ పోలీస్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు గూగుల్ క్రోమ్ వెళ్ళి delhipolice.gov.in మీరు టైప్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీకు హోమ్ పేజ్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు 3 lines ఉంటాయి. దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు రిక్రూట్మెంట్స్ అండ్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రిక్రూట్మెంట్స్ అనేది ఒక ఆప్షన్, దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రిక్రూట్మెంట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అమెండ్మెంట్ ఇన్ రూల్ 9 ఇన్ ఢిల్లీ పోలీస్ అపాయింట్మెంట్ ఆఫ్ రిక్రూట్మెంట్ రూల్స్ 1980 ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎక్స్ అగ్నివీర్స్ యాజ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఢిల్లీ పోలీస్ అని మనకు ఒక నోటీస్ అయితే ఉంది. ఇది ఎప్పుడు వచ్చింది? నవంబర్ 29 మనకు నిన్నైతే రావడం అయితే జరిగింది. అండ్ December 31 వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చాడు. అది ఎందుకు ఇచ్చాడని చెప్తాను. అండ్ ఇక్కడ మీకు V1 ఉంది కదా, అక్కడ PDF అయితే ఉంటుంది. ఇదే PDF నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. అక్కడ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. లేదా మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటా అంటే కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక టాపిక్ వెళ్ళిపోయినట్టయితే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసినటువంటి అఫీషియల్ నోటీస్ వచ్చేసి ఇదేనమాట. ఇది వచ్చేసి మనకు పబ్లిక్ నోటీసు, ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్ ఢిల్లీ, మనకు ఢిల్లీ పోలీస్ నుంచి వచ్చినటువంటి నోటీసు. ఇక్కడ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ప్రపోజల్ ఫర్ అమెండ్మెంట్ ఇన్ రూల్ 9 ఆఫ్ ఢిల్లీ పోలీస్ అపాయింట్మెంట్ అండ్ రిక్రూట్మెంట్ రూల్ 1980 ఫర్ రిక్రూట్మెంట్ ఎక్స్ అగ్నివీర్స్ యాజ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ అని మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏదైతే ఎక్స్ అగ్నివీర్స్ ఉన్నారో వాళ్ళు ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్కి అప్లై చేసుకోవాలంటే వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి సడలింపు ఏమి ఇవ్వాలి అనేది మనకి ఇక్కడ రూల్ 9 అని ఒకటి అయితే ఉంటుందన్నమాట. దాన్ని సడలింపు అయితే చేస్తూ ఉన్నారు, అంటే దాన్ని మోడిఫికేషన్ అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళ కోసమని ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి ఏదైనా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చే ముందు వాటికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది కొన్ని చేంజ్ అయితే చేస్తారు. మనకి ఇంత ముందుకు అనేది మనకు అగ్నివీర్స్ వాళ్ళకు 10% రిజర్వేషన్ అయితే ఇస్తామని చెప్పారు కదా, వేకెన్సీ అనేది అదే విధంగా అనమాట. అండ్ వాటితో పాటు ఈ నోటీస్ అనేది ఎవరికి పంపించారంటే ఇక్కడ మీరు చూసుకుంటే GNCT వీళ్ళకైతే మనకు ఢిల్లీ వాళ్ళకైతే పంపించడం అయితే జరిగింది. మేము ఇలా రూల్ 9 అనేది చేంజ్ చేయాలని అనుకుంటున్నాము, దానిలో మోడిఫికేషన్ చేయాలనుకుంటున్నాము. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక మీరు ఇదే నోటీస్లో మనకు సిగ్నేచర్ చేసి మనకు మళ్ళీ రిటర్న్ పంపించండి, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అని మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు ఏం చేస్తారంటే దీన్ని తెలుగులో అంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకున్నారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను చెప్పేదానికంటే మీకు ఇంకా అర్థమవుతుంది అనమాట. అండ్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మనకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అండ్ వీటికి ఉన్నటువంటి రిజర్వేషన్ ఏంటి మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా పేషెన్స్ కొద్ది మీరు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి బ్రదర్. ఇక్కడ షెడ్యూల్ చూసుకుంటే మనకు కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఓవరాల్గా మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 42,451 పోస్టులు మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇన్ని ఖాళీలు అయితే ఉన్నాయని. అండ్ గ్రూప్ C నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్ట్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ శాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు లెవెల్ 3 కింద 21,700 నుండి 69,100 శాలరీ అయితే వస్తుంది. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 40,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే మనకు జనవరిలో అయితే నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. అది కూడా వాళ్ళు ఇదే నోటీస్లో మనకు మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకు 42,451 పోస్టులు ఉన్నాయి కదా,
ఇవే భర్తీ చేస్తారంటే మనం చెప్పలేం. ఎవడైనా గానీ అక్కడ ఏవైతే ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు ఎప్పుడు కూడా పోస్ట్ అంటే భర్తీ చేయరు. దానిలోనే ఒక 10,000, 20,000 అట్లా భర్తీ చేస్తారంతే. మరి మనకు జనవరిలో వచ్చే ఢిల్లీ పోలీస్ ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌ల ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు ఏంటనేది ఎవరికీ తెలీదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలుస్తది. బట్ ఏందంటే ఇక్కడ మనకు 42,451 ఖాళీలైతే ఉన్నాయని వాళ్ళ అఫీషియల్‌గా వాళ్ళే మెన్షన్ చేసినటువంటి పీడీఎఫ్ అనమాట ఇది. ఇక నేనేమి అంటే ఎడిట్ చేయలేదు. మీరు డౌన్‌లోడ్ చేసుకున్నారు కదా! మీరు కూడా చూసుకోండి. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికొస్తే గనక 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీ ఏజ్ లిమిట్ అనేది అప్లై లాస్ట్ డేట్‌కి కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ వారితో పాటు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్ళకు అండ్ స్పోర్ట్స్ మెన్ వాళ్ళకు ఇట్లా రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అయితే ఉంటుంది. అండ్ వారితో పాటు ఇక్కడ మనకు ఎక్స్ అగ్నివీర్స్ ఉన్నాయి కదా! వాళ్ళకు కూడా మనకి ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. వాటికి సంబంధించినటువంటి అమెండ్మెంట్ ఇప్పుడు రిలీజ్ చేసింది. ఇక్కడ ఎవరైతే ఎక్స్ అగ్నివీర్స్ ఎవరైతే ఉంటారో ఆర్మీలో గానీ, నేవీలో గానీ, ఎయిర్ ఫోర్స్‌లో గానీ జాబ్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో 4 ఇయర్స్ తర్వాత ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకొచ్చేసి ఏందంటే మీకు 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు 5 ఇయర్స్ అనేది అంటే 30 వరకు అప్లై చేసుకోవచ్చనమాట. మీకు 30 ఇయర్స్ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్‌కి. ఇక సెకండ్ బ్యాచ్ నుంచి మీకు 3 ఇయర్స్ అనేది మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్స్ అగ్నివీర్స్‌కి అనమాట. అంటే ఫస్ట్ బ్యాచ్‌కి 5 ఇయర్స్ అండ్ సెకండ్ బ్యాచ్ నుంచి ఓన్లీ 3 ఇయర్స్ మాత్రమే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తామని వాళ్ళిక్కడ ఈ రూల్స్‌లో అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా 10+2 ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసుకొని ఉంటారో ఇంటర్మీడియేట్ గానీ లేకుంటే ఇట్స్ ఈక్వలెంట్ 10+2 ఏదైతే ఈక్వల్ ఉంటుందో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్మీడియేట్‌లో మీరు ఎనీ గ్రూప్ ఎంపీసీ గానీ, బైపీసీ గానీ, సీఈసీ గానీ, హెచ్ఎస్ గానీ ఎనీ గ్రూప్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 12th ఈక్వలెంట్ ఉంటుంది కాబట్టి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఏందంటే ఎవరైతే బ్యాట్స్‌మెన్ గానీ, బగ్లర్ గానీ, మౌంటెడ్ కానిస్టేబుల్స్ గానీ, డ్రైవర్స్ గానీ, డిస్పాచ్ రైడర్స్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ పోస్ట్‌కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే 11th పాస్ అయితే సరిపోతుంది. బట్ ప్రతి ఒక్కరు కూడా ఇంటర్ ఉంటుంది కాబట్టి ఇంటర్ ఉంటే సరిపోతుంది. అండ్ వాటితో పాటు మీకు క్వాలిఫికేషన్‌తో పాటు ఒకటైతే ఉండాలని చెప్పాను కదా! ఇక్కడ వచ్చేసి ఏందంటే మీకు కంపల్సరీగా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకోవాలంటే గన. ఆ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి ఏందంటే మోటార్ కార్ గానీ, లేదంటే మోటార్ సైకిల్ గానీ కంపల్సరీ ఉండాలి. అది కూడా ఎప్పటికి ఫిజికల్ టెస్ట్ డేట్ లోపు మీకైతే కంపల్సరీ మీకు లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేయాలని ప్రిపేర్ అవుతా ఉంటే వాళ్ళందరూ కూడా మీరు ఏదైతే మోటార్ కార్ గానీ, లేకుంటే మోటార్ సైకిల్‌కి సంబంధించినటువంటి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీరైతే తీసుకొని పెట్టుకోండి. అంటే చాలామందికి డ్రైవింగ్ వస్తుంటది. బట్ ఏందంటే దానికి లైసెన్స్ అయితే ఉండదు. కాబట్టి మీరు లైసెన్స్‌కి మీరు ఇప్పటి నుంచి అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఏందంటే ఎవరైతే కానిస్టేబుల్ బ్యాట్స్‌మెన్ గానీ, బగ్లర్ గానీ, డాగ్ హ్యాండిల్స్ గానీ ఏదైతే ఉంటాయో ఈ పోస్ట్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది అవసరం అయితే ఉండదు. బట్ ఈ పోస్ట్ మనకి ఎప్పుడు భర్తీ చేస్తారు ఏంటని మనకు చెప్పలేం కాబట్టి కంపల్సరీ మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. ఇక నెక్స్ట్ మినిమమ్ హైట్ విషయానికి వస్తే కంపల్సరీగా 170 సెంటీమీటర్లు అనేది ప్రతి ఒక్కరు కూడా ఉండాల్సి ఉంటుంది. ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా. ఒకవేళ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి 165 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. 5 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి కంపల్సరీగా 170 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ అదే విధంగా చెస్ట్ వచ్చేసి నార్మల్‌గా ఉన్నప్పుడే మనకు 81 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక బ్రీతింగ్ తీసుకుంటే కనుక 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్‌పెన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుందని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు 5 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఎవరైతే అగ్నివీర్స్ ఉంటారో ఎక్స్ అగ్నివీర్స్‌కి వచ్చేసి ఎటువంటి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయరు. వీళ్ళకి ఓన్లీ హైటు, చెస్ట్ ఇది మాత్రమే సెలెక్ట్ అయితే చేస్తారు. ఇక రన్నింగ్ గానీ అండ్ ఇవైతే ఉంటాయి కదా! ఇవైతే ఫిజికల్ టెస్ట్‌కి సంబంధించినటువంటి ఏది కూడా ఉండదనమాట వీళ్ళకు. ఇక నెక్స్ట్ ఫైనల్‌గా వచ్చేసి మనకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది ఢిల్లీ పోలీసు. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఇదే పీడిఎఫ్‌లోన అంటే ఇదే నోటిఫికేషన్‌లోన మనకు రిక్రూట్మెంట్ కానిస్టేబుల్స్ అని ఒక హెడ్డింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సెకండ్ పాయింట్ చూసుకుంటే ద రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ షల్ బి డన్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి అని మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈచ్ ఇయర్ బై ద బోర్డ్ టు బి నామినేటెడ్ బై కమిషనర్ ఆఫ్ పోలీస్ యాజ్ పర్ రూల్ 8. మనకి ఇక్కడ వచ్చేసి ఏందంటే ఎవరైతే కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళు నామినేట్ చేయడం అయితే జరిగిందనమాట. ప్రతి ఇయర్ జనవరి మంత్లో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయాలని రూల్ 8 అయితే చెప్పడం అయితే జరిగిందని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మంత్ డిసెంబర్ తర్వాత మనకు జనవరిలో అయితే మనకు నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. ఇక్కడ వాళ్ళే ఆఫీసర్గా వాళ్ళు మెన్షన్ చేసినటువంటి అప్డేట్ కాబట్టి ఎవరైనా ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతా ఉంటే ప్రిపేర్ అవ్వండి బ్రదర్. అండ్ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు ఏంటనే మనకి ఇంకా అప్డేట్ అయితే లేదు. బట్ ప్రజెంట్ ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీస్లో 42,000 పోస్టులు ఖాళీ అయితే ఉన్నాయి.
మనకు జనవరిలో వచ్చే నోటిఫికేషన్‌లో కనీసం ఒక 10, 12 వేలన్నా రిలీజ్ చేస్తే కొద్దిగా బావుంటది. మరి అంతకంటే తక్కువ రిలీజ్ చేస్తే కట్ ఆఫ్ అనేది చాలా హైలో ఉంటుంది. అండ్ కాంపిటీషన్ అనేది చాలా హైలో ఉంటుందన్నమాట. కాబట్టి ఎనీవే ఎవరైనా ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతుంటే బాగా ప్రిపేర్ అవ్వండి అంతే. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే గన ముందుగా వచ్చేసి నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది రిటన్ ఎగ్జామ్ అనేది. ఇది కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సీబీటీ. అండ్ దీనిలో ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి క్వెషన్ వస్తాయి. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి అండ్ రీజనింగ్ నుంచి క్వెషన్లు అయితే వస్తాయని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఫుల్ నోటిఫికేషన్ వస్తే ఇంకా మీకు క్లారిటీగా చెప్పొచ్చు. అండ్ నెగెటివ్ మార్కింగ్ అయితే కమ్స్ అయితే ఉండొచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఇంకా పర్టికులర్‌గా మీకు చెప్పాలంటే నోటిఫికేషన్ రావాలి. ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ ముందుగా వచ్చేసి పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. దీనిలోనే మనకు రన్నింగ్ ఉంటుంది అండ్ అదర్ ఫిజికల్ యాక్టివిటీస్ అయితే ఉంటాయన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మనకు హైట్ అండ్ చెస్ట్ ఇవైతే చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. వెయిట్ మొత్తం కూడా. ఇక ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్. మనకు ఫిజికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకు మెడికల్ టెస్ట్. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ 2 కూడా ఒకటేసారి కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎవరైతే మెడికల్‌లో ఫిట్ అవుతారో తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అంటే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకు ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కండక్ట్ అయితే చేస్తా ఉన్నారనమాట. ఇంత పెద్ద వీడియో మనకు ఢిల్లీ పోలీస్ నుంచి వచ్చినటువంటి ఏదైతే అమెండ్మెంట్ నోటీస్ అయితే ఉందో ఇది వచ్చేసి మనకు రూల్ 9కి సంబంధించినటువంటి ఎక్స్ అగ్నివీర్స్‌కి సంబంధించినటువంటి నోటీస్ అనమాట. దీన్ని కొద్దిగా మోడిఫికేషన్ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అదైతే ప్రాసెస్ ఉందనమాట. వాటి కోసం రిలీజ్ చేశారు. బట్ మనకు నోటిఫికేషన్ అనేది జనవరిలో అయితే ఉందని వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే ప్రిపేర్ అవ్వండి. మీకు ఈ నోటీస్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. లేదు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.